మీరు దేవుని నమ్ముతారా? ఏ దేవుని నమ్మాలా? ఇప్పుడు అందరూ మొక్కే దేవుళ్ళు 36 కోట్ల మంది దేవుడు, 66 కోట్ల మంది అభ్యుదులు, రోజు కూడా కొత్తోడు పెడతాడు. స్వామీజీలు గడ్డాలు వేసుకొని అంగవస్త్రాలు వేసుకొని ప్రవచనాలు చెప్పుకుంటా మాటలు అమ్ముకొని బతికి చెప్పేటువంటి దేవుళ్ళని నేను నమ్మ. మాటలు అమ్ముకొని చెప్తారు కొంతమంది ప్రవక్తలు, ప్రవచనకారులు. వాళ్ళు చెప్పే దేవుళ్ళంతా వాళ్ళ భక్తి కోసం సృష్టించుకున్న దేవుడు. నేను నమ్మేటువంటి దేవుడు ఎవరంటానంటే మనిషిని మనిషిగా గమనించి మనిషి అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి ఒక బుద్ధుడు, ఒక అంబేద్కర్, ఒక పూలే, ఒక పెరియార్, ఒక నారాయణుడు. మనుషుల యొక్క వాళ్ళంతా మనుషులు కదా. నేను అనేది ఏ దేవుణ్ణి కొలుస్తారు, ఏ దేవుని పూజిస్తారు? దేవుడు అనేవాడు మనిషిగాడ. దేవుడు మనుషులు ఇద్దరు ఒకటేనా? అట్లెట్లా? ఇప్పుడు నువ్వు పోతున్నావు, అవును, లిఫ్ట్లో ఎక్కినావు, దాంట్లో కరెంట్ షాక్ కొడుతుందంటని ఎక్కే ముందు ఒకటి చెప్పిండు, ఈయన చెప్పిండు అనుకో ఉదాహరణకి, అవును, అరే దేవుళ్ళగా కాపాడినవరా భయ అంటావు. అవును, అంటావా లేదా? అవును. అంటే నిన్ను అట్లా చెప్పిపించింది కూడా దేవుడే కదా. ఆయనకు ఆ మాట ఇచ్చింది. దేవుడు అనేవాడు బ్రదర్ వినండి, దేవుడు అనేవాడు మనం సృష్టించుకున్నాం. దేవుడిని మనం, దేవుడు అనేవాడు ఉన్నాడా మనిషికి కలిగిన అనుమానం అని ఆత్రేయ ఒక పాట రాశాడు దాగుడు మూతల సినిమాలో. అంటే మనుషులు అనేవారు ఉన్నారా అని దేవుడికి అనుమానం వచ్చిందంట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కాంట్రావర్సీని క్రియేట్ చేసింది వాళ్ళే, దానికి సొల్యూషన్ చెప్పింది వాళ్ళే. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనిషి ప్రపంచంలో ఈ దేవుడు ఇక్కడ మీరు అన్నారుగా దేవుడు అన్నాడు అనుకో, ఒక పెద్ద నాగరికతల నిర్మాణమైనటువంటిది ఏథెన్స్ నగరం ఉంది. అక్కడికి యూరోప్లో కూడా ఉన్నాయి, ఇజ్రాయిల్ ఉంది, ఇరాక్ ఉన్నది. ఇన్ని దేవుళ్ళు మరి పనికొచ్చే దేవుళ్ళు అయితే కొత్త కొత్త దేవుళ్ళు ఎందుకు పుట్టుకొస్తారు? దేవుడు అనేవాడు వాడికి అనుగుణంగా వాడికి సంబంధించినటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఒక్కొక్క దేవుని సృష్టించుకున్నాడు. దేవుడు అనబడేవాడు ఎవడంటే ప్రజాహితాన్ని కోరుకునే, సమాజాన్ని హితాన్ని కోరుకునేవాడు దేవుడు నా దృష్టిలో.